అందరికీ నమస్కారం. అపార్ట్మెంట్స్ ఒక చిన్న కథానిక. అమ్మయ్య, దర్శనం పూర్తయింది. చాలా సంతోషంగా ఉంది కదండి. సింహద్వారం నుండి అడుగు బయటకు పెడుతూ శ్రీవారితో అన్నాను, శాంత, దర్శనంతోనే సరిపెడతావా? ఇంకా సాగర సంగమం, అన్నా చెల్లెళ్ళ గట్టు కూడా చూడాలంటావా? శ్రీవారు నాకేసి సందేహంగా చూస్తూ అన్నారు. నేను బదులుగా, కోనసీమ జిల్లాలోనే అంతర్వేది ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. మాఘమాసంలో భీష్మ ఏకాదశి నాడు స్వామి కళ్యాణం జరిగే చోటిక్కడే. భక్తులు ఎక్కడెక్కడి నుండో తండోపతండాలుగా వస్తారు. అంతటి గొప్పదైన అంతర్వేది నా పుట్టిల్లు కూడాను. స్వామివారు కొలువైన ఈ చోటుకు వచ్చి అన్నీ చూడకపోతే ఎలాగండి? నవ్వాను. తెలుసు శాంత, అయినా అడగడం నాకు అలవాటు. సంక్రాంతికైనా నీ పుట్టింటికి రాకుండా ఉంటావేమో, కానీ ఏటేటా భీష్మ ఏకాదశికి ఒక్కసారైనా రాకుండా ఉన్నావా? సరే పద అన్నారు. నేను నవ్వుకున్నాను. అలా రండి దారికి అంటూ సాగర సంగమానికి వెళ్ళి తిరిగి తీర్థంలోకి వచ్చాం. రోడ్డుకు ఇరువైపులా లెక్కలేనన్ని దుకాణాలు. దర్శనం జరిగే చోటే కాదు, ఇక్కడ క్రిక్కిరిసిపోయిన జనం. ఒకవైపు పామును బయటకు తీసి బుస కొట్టిస్తూ చిల్లర ఏరుకునేవాళ్ళు, మరోవైపు కోతులను ఆడిస్తూ డబ్బులు దండుకునేవాళ్ళు, మరోవైపు అవయవ లోపంతో దారిన పోతున్న జనం కేసి దీనంగా చూసేవాళ్ళు. కాలం ఎంత పురోగమించినా దీనుల గతి తిరోగమనమే. శ్రీవారితో అన్నాను, కూటి కోసం కోటి పాట్లు అంటూ అందరికీ డబ్బులు వేస్తూ నా వెనకే వస్తున్నారు శ్రీవారు. అన్నదానానికి విరాళం ఇచ్చే దాతలు గుడి పక్కనే ఉన్న కౌంటర్ వద్దకి రండి అంటూ మైకులో గట్టిగా చెబుతున్నారు. స్వామివారి కళ్యాణం, అక్షింతలు కావలసిన వాళ్ళు గుడి వెనక కౌంటర్ వద్దకు రండి అంటూ మరోవైపు చెబుతున్నారు. శ్రీవారు నన్ను దుకాణం వద్ద ఉండమని చెప్పి అన్నదానానికి విరాళం ఇచ్చి స్వామివారి కళ్యాణం అక్షింతలు కూడా తెచ్చారు. నేను నిలబడిన గాజుల దుకాణం వద్దకు వెళ్ళి, బాబు, 2-6 సైజువి ఓ 10 డజన్ల ఆకుపచ్చని మట్టి గాజులు త్వరగా ఇచ్చి అంటున్నారు. నేను ఇంకా అడగలేదే, నవ్వుతూ అన్నాను. అనుభవం నేర్పిన పాఠం నవ్వుతూ బదిలిచ్చారు. ప్యాక్ చేసిన గాజులను జాగ్రత్తగా సంచిలో పెడుతూ, శాంత, హైదరాబాద్లో మన అపార్ట్మెంట్లో ఎవరి బతుకులు వారివి. ఒక్కరూ ఎదురుపడితే పలకరించరు, మనం పలకరిస్తే పట్టించుకోరు అని నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవని నాకు తెలుసుగా. నువ్వు నవ్వుతూ దేవుని గాజులు అంటూ అపార్ట్మెంట్ ముడుస్తూ తీసుకుంటారు. ఇది నాకు అలవాటేగా అంటూ నవ్వారు. అంతలోనే ఒక బాబు ఒక్కసారిగా 6 రాగం అందుకున్నాడు. వాడి దగ్గర ఎవరూ లేరనుకుంటా. దిక్కుల కేసి చూస్తూ దీనంగా ఏడుస్తున్నాడు. దారిన పోయే వారెవ్వరూ వాడి కేసి కనీసం చూడట్లేదు, పట్టించుకోవట్లేదు. వాడి వయసు 3-4 ఏళ్ల మధ్యన ఉంటుందేమో. నేను ఉండబట్టలేక అమాంతం వాడి వద్దకు వెళ్ళాను. జనాల మధ్యలో ఒంటరిగా ఉన్న వాడిని దగ్గరికి తీసుకున్నాను. విచిత్రం, బాబుగానే ఏడుపు ఆపేశాడు. చేతులు ముందుకు చాపుతూ నన్నే చూస్తున్నాడు. పెళ్ళై 10 ఏళ్ళైనా ఒక్క కాయ కూడా నా కడుపున కాయలేదు. కానీ చిన్నపిల్లలంటే నాకెంతో ఇష్టం. దొరికినంత మాత్రాన వీడి తల్లివి కాలేవు. 3 ఏళ్ల పిల్లాడు తప్పిపోయాడని కౌంటర్ వద్ద బాబు తల్లి ఉందని మైకులో చెప్తున్నారు. పదమంటూ శ్రీవారు నన్ను కౌంటర్ వైపు దారి తీయించారు. బాబును కన్న తల్లికి అప్పగించేంతవరకైనా తల్లిగా ఉండొచ్చు కదండి, వాడికి ముద్దు పెడుతూ అన్నాను. శ్రీవారు నా పరిస్థితికి గమనించి జాలిగా చూశారు. కౌంటర్ వద్దకు వెళ్ళగానే బాబు తల్లి అమాంతం బాబుని నా దగ్గర నుండి ఎత్తుకోబోతూ నన్ను చూసి ఆశ్చర్యపోయింది. ఒక్కసారిగా ఆగింది. బాబు మిమ్మల్ని చూసి చేతులు చాపాడు కదా, అవాక్కైపోయారా అని అడిగింది. విస్తుపోతూ బాబు తల్లిని అడిగింది. ఆమె పేరు సుధా. ఈమె బాబును కన్న తల్లి నేను చెప్పాను. సుధా నాకేసి మళ్ళీ చూసింది. మీకెలా తెలుసు అని మహిళా కానిస్టేబుల్ నన్ను అడిగింది. బాబుని ఎత్తుకోమంటూ సుధకు ఇచ్చాను. హైదరాబాదులో ఒకే అపార్ట్మెంట్లో కొన్నేళ్లుగా పక్కపక్కనే ఉంటున్నాం. నాకు బాగా తెలుసు, ఖచ్చితంగా అన్నాను. కానిస్టేబుల్ సుధ కాగితం మీద సంతకం పెట్టించుకుంటోంది. తలుపు తీయగానే సుధ కనపడితే నవ్వుతాను, బదులుగా నవ్వదు. పలకరించబోతే
నేల చూపులు చూస్తూ తలుపు వేసేస్తుంది. స్మార్ట్ ఫోన్ వచ్చాక సిటీలో ప్రత్యేకించి అపార్ట్మెంట్స్లో దాదాపుగా ఇంతే. పక్కవాళ్ళు కదా అని వేళ్ల స్క్రీన్పై కదిలిస్తూ ఉంటారు. సిటీ కల్చర్కు సుధ ఏమీ తీసిపోలేదు. బాబు నన్ను చూసి నవ్వినా వద్దంటుంది. నన్ను ఎత్తుకోమని చేతులు చాపినా బలవంతంగా వాడి చేతులు వెనక్కి నెట్టేస్తుంది. మాటలు లేకున్నా జంతువులన్నీ అడవిలో ఒకచోట ఉంటాయి, స్నేహంగా మెలుగుతాయి. మాట వచ్చిన మనుషులు మాత్రం పలకరింపును మర్చిపోయారు, స్నేహాన్ని వదిలేశారు. అక్క అన్న పిలుపుతో ఒక్కసారిగా సుధ వైపు చూశాను. నన్నేనా పిలిచింది అన్నట్టుగా. అక్క మీరు కూడా ఇక్కడికి వచ్చారా? పలకరి బంధానికి పునాది మనసులో అనుకుంటూ, సుధా ఇదే నేను పుట్టిన ఊరు అన్నాను నవ్వుతూ. చాలా సంతోషం అక్క, ప్రతి ఆషాఢంలోనూ గోరింటాకు ఇస్తావు. తీసుకుంటానే కానీ ఒక్కసారి కూడా థ్యాంకానే కానీ కృతజ్ఞతగా కూడా చూడను. ఇప్పుడు ఏకంగా తినుకున్న కన్న కొడుకునే తిరిగి నాకు తెచ్చిచ్చావు. నన్ను మన్నించవా? గొంతు సహకరించకపోవడంతో మన్నింపులెందుకు? ఇన్నాళ్ళు ఒకే చోట ఉన్న మాటలు కరువైనాయి. ఇప్పుడు ఒక్కచోట కలుసుకోగానే మన మధ్య మాటలు ప్రవాహమే అయ్యింది. మా ఇంటికి రా ఆప్యాయంగా పిలిచాను. బాబు తప్పిపోయాడన్న బెంగలో సమయం చూసుకోలేదు. గంటలో నర్సాపూర్ ట్రైన్కి వరుస కలుపుతూ ఆప్యాయంగా అన్నాడు. వచ్చే సంవత్సరం ఇలా అంటే ఒప్పుకోము శాంత. వాళ్ళింటికి మనందరము కలిసి వద్దాం, తిరిగి కలిసే వెడదాం, సరేనా? మా శ్రీవారు సుధా కిరణ్లకేసి చూస్తూ అడిగారు. తప్పకుండా, మా అక్క ఇల్లు నాకు కూడా పుట్టిల్లే, సుధ నవ్వుతూ బదులిచ్చింది. అప్పుడే రైల్వే స్టేషన్కి వెళ్తే బస్సు రావడంతో బాబుతో సహా బయలుదేరారు. మా బంధానికి వారధిగా నిలిచిన బాబుకు నవ్వుతూ బై బై చెప్పాను. పెద్దమ్మ బై బై. వచ్చి రాని మాటలయ్యి శ్రీవారు నన్ను అక్కున చేర్చుకుంటూ ఓదార్చుతున్నారు. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.